కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో బహుదా నది తీరాన ఉన్న అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. పూర్వం ఈ ప్రాంతాన్ని విహారపురి అని పిలిచేవారు. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు, ఒకరు గుడ్డి, మరొకరు మూగ, ఇంకొకరు చెవిటివారు. వారికి ఉన్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఒక ఏడాది పూర్తి కరువు వచ్చింది. పొలానికి నీరు పెట్టే బావి పూర్తిగా ఎండిపోవడంతో ఆ బావిని ఇంకా లోతుగా తవ్వాలని ముగ్గురు అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. ఒక సోదరుడు బావిలోకి దిగి తవ్వుతుండగా ఒక నల్ల రాయి బయటపడింది. ఆ రాయిని పెకిలించడానికి గడ్డపాడుతో గట్టిగా కొట్టగా ఆ రాయి నుండి రక్తం బయటకు వచ్చింది. కొద్దిసేపట్లోనే బావంతా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ రక్తపు నీళ్లు తగిలిన ఆ ముగ్గురు అన్నదమ్ములకి అంగవైకల్యం పోయి సాధారణ మనుషులుగా మారారు. ఇంకా ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. ఆ బావిని ఇంకాస్త లోతుగా తవ్వగా అక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం కనిపించింది. ప్రజలంతా స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆ కొబ్బరి నీరు దాదాపు ఎకరం పావు విస్తీర్ణంలో ప్రవహించింది. తమిళంలో కాని అంటే ఎకరం పావు, పారకం అంటే నీరు ప్రవహించిన స్థలం అని అర్థం. అలా ఈ క్షేత్రానికి కాణిపారకం అని పేరొచ్చింది. అది కాలక్రమేణా కాణిపాకంగా మారింది. స్వయంభూ వినాయకుడిగా వెలిసిన ఈ పవిత్ర స్థలానికి ఘనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉంది. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ చోళరాజు ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించి సుందరమైన మండపాలు మరియు ప్రాకారాలు నిర్మించారు. ఇంకిక్కడ స్వామివారి విగ్రహం ఏటా పరిమాణంలో పెరుగుతూ వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి రుజువుగా కొన్ని దశాబ్దాల క్రితం చేయించిన స్వామివారి వెండి కవచం ఇప్పుడు స్వామివారికి పట్టడం లేదు. అంతేకాదు ఇప్పుడు ఈ విగ్రహం యొక్క మోకాళ్ళు మరియు పొట్ట భాగం మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా స్వామివారి విగ్రహం ఇప్పటికీ అసలైన బావిలోనే ఉంది. వర్షాకాలమైనా ఎండాకాలమైనా విగ్రహం పాదాల కింద ఎప్పుడూ నీరు పారుతూనే ఉంటుంది. ఈ పవిత్ర జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇంకిక్కడ వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభించి ఇక్కడ 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇంకా ఈ ఆలయం సమయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు దర్శనాలు ఉంటాయి. ఇంకా నిజరూప దర్శనం అయితే ఉదయం 5 నుండి 5:30 వరకు, 7 నుండి 7:30 వరకు, 8:30 నుండి 9 వరకు మరియు 10:30 నుండి 11 వరకు, ఇంకా సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని సత్య ప్రమాణాల దేవుడిగా కొలుస్తారు. ఇక్కడ స్వామివారిని సాక్షిగా ప్రమాణం చేస్తే ఎలాంటి అబద్ధాలు చెప్పరని నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడి ప్రమాణాలను కోర్టు సాక్ష్యంగా అంగీకరించేవి. ఇంకా స్వామివారిని కోరికలు తీర్చే గణనాథుడుగా కొలుస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని వరసిద్ధి వినాయక అని కొలుస్తారు. కుదిరితే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఆ గణనాథుడి దర్శనం చేసుకోండి. ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయం మరియు విష్ణు ఆలయం, దానితో పాటు వినాయకుడి స్వరూపాలు ఉంటాయి. ఖచ్చితంగా సందర్శించండి. ఓం నమో విఘ్నేశాయ నమః.